అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఓకే అండి, ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ వీడియో ఏంటి అంటే తమ్నైల్ లో చూసే ఉంటారు కదా. ఎస్, సో కొరియన్ రైస్ ఫేషియల్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్ అండ్ టైటనింగ్ అండి. ఒక్కటి కాదు. సో ఇది ఏంటి అంటే నేను కొరియన్ స్కిన్ కేర్ ఫేషియల్ అని ఎందుకు అన్నాను అంటే, సో యాక్చువల్లీ ఏంటి అంటే కొరియన్ అండ్ జపనీస్ లేడీస్ మాత్రమే ఈ రైస్ ఫేషియల్స్ కానివ్వండి, సో రైస్ టోనర్స్ కానివ్వండి, రైస్ తో చేసినవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ స్కిన్ కేర్ లో ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో అందుకే మీరు నోటీస్ చేసినట్టయితే మనకి కొరియన్ లేడీస్ కానీ జపనీస్ వాళ్ళ స్కిన్ చాలా చాలా సప్పుల్ గా ఉంటుందండి. సో అండ్ ఏంటి అంటే వాళ్ళు దట్టు ఏజ్ కంటే కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు. సో అంటే చాలా చాలా యూజ్ చేస్తారనుకోండి. సో బట్ దాంట్లో ఈ రైస్ అనేది వాళ్ళకి మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎంత వాళ్ళు యూజ్ చేస్తారంటే స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ఈ రైస్ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఇండియన్స్ అంత చెయ్యరు. రైస్ గురించి అసలు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో అలాంటి రైస్ తోటి ఈ రోజు నేను మీకు ఫేషియల్ చూపించబోతున్నాను అనమాట. సో ఇది నేను చాలా సార్లు చేసుకుంటా ఉంటాను. సో బట్ కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అనుకోకుండా మీరు కూడా ట్రై చేశారు అనుకోండి, సో బ్యూటిఫుల్ సూపర్ వ్రింకల్ ఫ్రీ స్కిన్ మీ సొంతం అవుతుంది. సో ఏంటి అంటే ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి. అండ్ అంటే ఎవరైనా అంటే మోస్ట్లీ 25 years అబౌవ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నార్మల్లీ ఏంటి అంటే ఇట్స్ వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ గా ఉంటుంది. ఫేషియల్ కూడా జస్ట్ 2 steps మాత్రమే. మనకి స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ ప్యాక్ మాత్రమే ఉంటుందండి. ఇందులో మసాజ్ అనేది ఏమీ ఉండదు. సో కాబట్టి మనం ఈ 2 steps తోటే కొంచెం ప్రిపరేషన్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. సో బట్ ఏంటి అంటే మీరు ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే దీనిలో వచ్చేసి మనం రైస్ పౌడర్ ప్రిపేర్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఆ రైస్ క్రీమ్ వచ్చేసి మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 7 days మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదేంటి అంటే మీకు స్కిన్ కి యూజ్ అవుతుంది. సో దీంతో హెయిర్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది వీడియోలో నేను చెప్తానండి, ఓకేనా? సో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లీజ్ అండి లైక్ హిట్ చేయండి, ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చూసిన వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్, ఓకేనా? సో మన ఛానల్ అన్ని లోడ్ అయ్యి ఉంటాయి అనమాట, అందరికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో మీరు అడగొచ్చు. ఓకే, సో ఓకే మరి లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దీనికి కొంత ప్రిపరేషన్ ఉంటుందండి. ఫస్ట్ మనం ఈ రైస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం రైస్ క్రీమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో దీనికి వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను అండి. సో ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. మీ దగ్గర ఏ రైస్ ఉంటే అవే తీసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను ఒక 5 hours నానబెట్టానండి. ఎంతసేపు ఎక్కువ నానబెట్టుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది. సో ఈ నానబెట్టిన రైస్ని వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. సో మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో మిల్క్ యాడ్ చేసుకుని దీన్ని మనము చాలా ఫైన్ పేస్ట్ అనమాట, ఎంత మెత్తగా అంటే పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సమ్ దోశ బ్యాటర్ అలా ఉంటుంది కదా, అంతకంటే కూడా. సో చూసారా ఇలా అనమాట, ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేస్తున్నానండి. సో ఎందుకు ఫిల్టర్ చేస్తున్నానంటే మనకి ఇది కొంచెం అంటే అంత ఫైన్ పేస్ట్ ఎంత చేసినా రాదు. సో కాబట్టి మనం జస్ట్ ఈ కింద ఉంటుంది కదా, ఇలా వాటర్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండేదాన్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి, ఓకేనా? సో దీన్ని మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకొని ఇది మనం పక్కకు కూడా తీసి పెట్టుకొని స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను కదా ఇలాగా. సో మొత్తం ఇలా నేను మొత్తం చేసుకున్న తర్వాత సో దీన్ని ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకోండి. సో నాన్ స్టిక్కే ఎందుకు అంటే మామూలు దాంట్లో అయితే సో కొంచెం అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నాన్ స్టిక్ కడాయి తీసుకుని సో ఈ మిక్చర్ అంతా ఇందులోకి మనం వేసేసుకోవాలి. సో చాలా సిమ్లో పెట్టుకోండి, స్టవ్ కూడా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పెట్టుకున్న ఇలా ఇందులో వేసుకుని సో దీన్ని మనం మెల్లగా కలుపుతూ ఉండాలండి. సో ఇది కొంచెం మనకి దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో నేను మీకు చూపిస్తాను, చూసారా ఆల్రెడీ నేను వేసేసరికి సో కొంచెం ఇది జస్ట్ మనకి గడ్డలు కట్టేస్తుంది. సో కాబట్టి ఇలా కాకుండా కలుపుకుంటూ మనం ఇది కొంచెం కుక్ అయ్యి దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి, ఓకేనా?
సో ఓకే అండి, చూసారు కదా ఇలా మనకి కొంచెం గట్టిగా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఇలాగా. సో ఇలా వచ్చినప్పుడు స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసేయండి. వెంటనే ఆఫ్ చేసి ఇలాంటిది ఏదైనా మనము ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను, ఎందుకంటే స్కిన్కి హెయిర్కి కూడా నేను యూజ్ చేస్తాను కాబట్టి. సో ఇలా దీన్ని పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో 7 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఓకే అండి, ఇప్పుడు మనం ఈ రైస్ పౌడర్ రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్ట్ చేసే ముందు మనకి ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానివ్వండి, అట్లీస్ట్ మీరు మార్నింగ్ స్కిన్ కేర్ ఏదైనా చేసి ఉంటారు కదా, ఐ మీన్ పౌడర్ సన్ స్క్రీన్ అలాంటివి, సో ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసేయండి. ఓకే. సో క్లీన్ ఫేస్ మీద స్టార్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దట్టు ఏంటి అంటే ఇది మీరు నైట్ టైం ప్రిఫర్ చేయండి, దీనికి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ తోటి ఫేస్ వాష్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను స్క్రబ్బింగ్ కోసం తీసుకుంటున్నానండి. సో రైస్ పౌడర్ ప్రిపేర్ చేశాను కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి. ఏం లేదు, రైస్ వచ్చేసి మనం వాష్ చేసి అవి నానబెట్టుకున్న తర్వాత అవి బాగా డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్నాక మిక్సీకి ఫైన్ పౌడర్ చేసేసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ కోసం కాబట్టి నేను 2 స్పూన్స్ రైస్ పౌడర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ 1 స్పూన్ హనీ తీసుకున్నానండి. సో హనీ వచ్చేసి న్యాచురల్ హనీ అయితే బెటర్, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేదంటే మీరు న్యాచురల్గా మీ దగ్గర ఏముంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ అంతా రా మిల్క్ తోటి మనం మిక్స్ చేసుకోవాలండి. ఏంటి అంటే ఇది మనకి జస్ట్ డ్రై పౌడర్ కాబట్టి కొంచెం హార్ష్గా ఉంటుందండి. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత 1.5 minutes అలా వదిలేస్తే మనకి సాఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇది ఏంటి అంటే ఇది మనం స్క్రబ్ చేసుకోవాలండి దీంతో. సో జస్ట్ మైల్డ్ గా స్క్రబ్ చేయండి ఫేస్ ని. ఎప్పుడైనా కూడా మనం హార్ష్ గా అస్సలు స్క్రబ్బింగ్ అనేది చేయకూడదు. సో అండ్ దట్టు ఏంటి అంటే ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి మనం ఏం బయట నుంచి తెచ్చుకున్నది అయితే అస్సలు వర్క్ చేయదండి. నేను చెప్తున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ఓకే ప్లీజ్. సో ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ అనేది వెట్ చేసుకోండి. రోజ్ వాటర్ లేకపోయినా మీరు జస్ట్ వాటర్ అయినా స్ప్రే చేసుకోండి. ఓకేనా. సో డ్రై ఫేస్ మీద ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఓకేనా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా మైల్డ్గా స్క్రబ్ చేయండి. ఎంత స్లోగా స్క్రబ్ చేసుకుంటే, ఎంత మైల్డ్గా చేసుకుంటే అంత మంచిదండి. సో ప్లీజ్ అలా ఇలా చేసి సరసర రుద్దేయద్దు, అది గుర్తుపెట్టుకోండి. స్క్రబ్ చేసటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్ని, మనకి ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేస్తుంది. సో స్క్రబ్బింగ్ దానికి చాలా యూజ్ అవుతుందండి, మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఫేస్లో చూసారా సర్టైన్ ఏరియాస్ ఉంటాయి నోస్ దగ్గర, సో మనకి చిన్ దగ్గర, సో అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట డెడ్ స్కిన్ మనకి. సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అని కొంతమందికి చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మంచిగా వర్క్ అవుతుందండి ఇది. సో బాగా స్క్రబ్ చేసేసిన తర్వాత సో మనం దీన్ని వాష్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, లిప్స్ మీద కూడా చేసుకోవచ్చు. లైట్గా చేసుకున్న లిప్స్ కూడా మంచిగా ఏమైనా డెడ్ స్కిన్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. మంచి సాఫ్ట్ అవుతాయి లిప్స్ కూడా. సో ఇప్పుడు ఈ స్క్రబ్ అనేది మనం జస్ట్ ఒక 1.5 minutes అంటేనండి, 1 to 2 minutes లోపల చేస్తే సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవడమే. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ మనం స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. సో స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత అసలు ఫేస్ ఎంత స్మూత్ వచ్చిందో చూడండి. సో మనం ఐ మీన్ ఏంటి అంటే మనకి డెడ్ స్కిన్ కానివ్వండి, సో అంతా మనకి మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట దీంతో. ఓకే. సో చూసారా, వావ్ ఎంత మంచిగా గ్లో వచ్చిందండి. ఫస్ట్ మనం స్క్రబ్ చేసిన వెంటనే కూడా ఎంత మంచిగా గ్లో వచ్చిందో చూసారా. ఓకే. సో ఈ గ్లో మీరు నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. సో మనకి స్క్రబ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ డెడ్ స్కిన్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది కాబట్టి. అందులో దట్టు మనకి ఏ స్క్రబ్స్ కూడా బయట కొనే ఏ స్క్రబ్స్ కూడా అంత వర్క్ చేయవండి. సో ఇది అంతా మనకి బాగా వర్క్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ మనం మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఫేస్ ప్యాక్ కి వెళ్ళిపోతాము. సో ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి.
సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఫేస్ ప్యాక్ అండి. దిస్ ఈజ్ వెరీ మెయిన్ స్టెప్ అండ్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఈ పేస్ట్ చూపించాను కదా, సో ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసి పెట్టుకోండి, ఓకేనా. కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో ఇలా మీకు ఎంత కావాలో అంత మనం తీసుకోవాలి. సో కొంచెం అయితే సరిపోతుందండి, ఇది మిక్స్ చేసేసరికి మంచిగా ఎక్కువే వస్తుంది మనకి. సో మళ్ళీ ఇందులో నేను 1 స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. సో హనీ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం రా మిల్క్ తోటి మిక్స్ చేసుకోవాలండి. సో మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతా మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటూ మిక్స్ చేసేయండి, ఓకేనా. ఒకేసారి వేసేయకుండా చూసుకొని తొందరగానే పేస్ట్ అయిపోతుంది మనకి. సో ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి, ఓకేనా. సో ఓకేనండి, ఇది మనకి ఆల్రెడీ మనం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుంటాం కాబట్టి సో మనకు కొంచెం గట్టిగా అవుతుంది అనమాట అది. సో దాన్ని మనం ఎలాగైనా మిల్క్ తో మాత్రమే దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇలా కనిపిస్తుంది కదా మీకు. సో మిల్క్ తో మాత్రమే ఇలా పేస్ట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫేస్ కి మీరు అప్వర్డ్స్ మాత్రమే అప్లై చేయండి, ఓకే. అంటే ఇలా పైకి అనమాట, అంటే నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే అప్లై చేయండి, ఎందుకంటే ఇది వ్రింకిల్స్ కోసం మనం సో స్కిన్ అనేది మనకి సాజ్ అవ్వకుండా ఫ్యూచర్ లో మనకి చాలా యూస్ అవుతుంది, ఓకే. సో అండ్ దట్టు ఎవరికైనా వ్రింకిల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చండి, మంచి రిజల్ట్స్ చూస్తారు, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకే. సో ఫేస్కి మనము చెప్పాను కదండి, ఏది చేసే ముందైనా ఫేస్ని వెట్ చేసుకుంటే మనకి ఇట్లా మంచిగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను చూసారా, ఇలా మాత్రమే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ కాదండి, స్పెషల్లీ ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా మనం స్కిన్కి ఎలా ఉంటే అలా అప్వర్డ్సే అప్లై చేసుకోవాలి, ఓకేనా. సో అప్పుడే మనకి స్కిన్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫేస్కి. ఇప్పుడు నేను ఇలా అప్లై చేస్తున్నాను చూసారా, ఇలా అప్లై చేసుకోండి, ఓకేనా. సో చూసారు కదండి, ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి, చాలా నీట్ గా అప్లై చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ నెక్ కి అప్లై చేయలేదు, మీరు ఇక్కడ మొత్తం నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలి అంటే. సో ఇలా మొత్తం అప్లై చేసేసేయండి. చాలా దీనికి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత సో ఇదంతా మనకి బాగా టైట్ అవుతుంది అనమాట, అంటే డ్రై అవుతుంది. సో డ్రై అవడానికి మినిమం 15 to 20 minutes పడుతుందండి, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. సో కొంచెం హ్యాపీగా రిలాక్స్ అయిపోండి ఫేస్ ప్యాక్ వేసుకొని. సో అలా కూర్చోండి, ఫ్యాన్ కింద కూర్చోండి, సో హ్యాపీగా ఆరిపోతుంది. సో బట్ ఫేస్ కి మనకి మాస్క్ అనేది టైట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ ఫేస్ ప్యాక్ అంతా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత సో దీన్ని లైట్ గా మీరు ఫేస్ కి వాటర్ అప్లై చేయండి లాస్ట్. సో వాటర్ అంతా అప్లై చేసి ఇది కొంచెం మనకి మెత్తగా అవుతుంది, ఓకే. సో అంటే మనకి ఆ డ్రైనెస్ అనేది కొంచెం మీరు తగ్గింత అలాగే రబ్ చేయకండి. సో ఆ డ్రైనెస్ అనేది కొంచెం ఫేస్ అంతా వెట్ చేసి కొంచెం ఇది అంతా వెట్ అయిన తర్వాత సో అప్పుడు మీరు లైట్ గా మసాజ్ చేస్తూ వాష్ చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను మొత్తం మీకు డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను, ఓకే. సో యా ఫైనలీ కంప్లీటెడ్. సో రిజల్ట్ అయితే మీ ముందే ఉంది. సో నేను ఎటువంటి ఫిల్టర్స్ ఏమీ యాడ్ చేయలేదండి, ఓకే. సో న్యాచురల్ గానే చూపిస్తున్నాను. సో మీరు గ్లో అంతా మీరు నోటీస్ చేశారా, ఎంత బాగా వచ్చింది. సో ఫేస్ కి ఫస్ట్ కి నా ఫేస్ కి ఇప్పటికి మీకు చూడండి ఎంత చాలా డిఫరెన్స్ అయితే ఉందండి, నాకైతే తెలుస్తుంది. సో మీకు కూడా తెలుస్తుంది, అర్థమవుతుందని అనిపిస్తుంది నాకు, ఓకే. ఫేస్ అయితే ఇన్స్టెంట్ గా కూడా మీకు బ్రైటన్ అవుతుంది. ఇదే మీరు రెగ్యులర్ గా గనక చేసుకున్నారు అంటే మీకు వీక్లీ అట్లీస్ట్ మీరు 2-3 times మీరు ఈజీగా చేయాల్సిందేనండి. సో మీకు అందుకే చెప్పానండి, ఇది మీకు పెద్ద ప్రాబ్లం అనిపించకుండా ఉండాలంటే సో మీరు ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే ఒక్కసారి మీరు 7 days to 8 days వరకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కూడా మీరు మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి, ఓకేనా. నేను ఏం చెప్పానో ఏం చెప్పలేదో నాకు కూడా తెలీదు. సో ఎంతవరకు నేను మొత్తం మీకు షేర్ చేశానని అనుకుంటున్నానండి. సో బట్ మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటూ ఉంటే మంచిగా స్కిన్ కూడా కంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది అంతా మీరు అయిపోయిన తర్వాత ఫేస్ కి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి, మంచిగా ఫేస్ అనేది హైడ్రేటెడ్ గా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది.
సో ఓకే అండి, అది వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి. ఓకేనా? ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. So that's for today. See you in the next video. Until then, take care. Bye bye. Stay home, stay safe. Thanks for watching.